తాజాంశాన్ని చూస్తున్న మోంతా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం టెలికాన్ఫరెన్స్ పై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? షాహీన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మోంతా తుఫాన్ ప్రభావం పైన మొత్తం అధికార యంత్రాంగంతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో కూడా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ తీవ్రమైన గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా అందుకు అనువైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ప్రధానంగా వాయుగుండం ఈ 28వ తేదీన ఉదయం నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉన్నందున ఆ సమయంలో ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అలాగే ఇది మచిలీపట్నం నుంచి అటు కాకినాడ ప్రాంతం వరకు కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి ఒక ముందస్తు అంచనా ఉన్నందున ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ సమీప ప్రాంతాల వాటిని కూడా అప్రమత్తం చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. అలాగే సమాచార వ్యవస్థలను పటిష్టంగా చేయడంతో పాటు ఎస్ఎంఎస్ రూపేణ, అలాగే సోషల్ మీడియా రూపేణ, అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ రూపేణ, వాట్సాప్ గ్రూప్ మెసేజ్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు కూడా పంపాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. అలాగే తగినన్ని ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మోహరించాలని చెప్పి సీఎం సూచించారు. అలాగే రియల్ టైమ్ డెమో ఆధారంగా విశ్లేషణ చేస్తూ అటు రిజర్వాయర్లు కానీ అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి మట్టాలు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 27,000 సెల్ టవర్లను డిజిటల్ జనరేటర్లతో సిద్ధంగా ఉంచాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అలాగే విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థ ఇలాంటి అంతరాయం వంటి నిత్య అవసరాలకు కూడా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అందుకు తగ్గట్టు పునరావాసం కూడా ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు కలెక్టర్లు కూడా నిత్యం అప్రమత్తంగా ఉంటాడు. ఎక్కడన్నా రహదారులు దెబ్బతిన్నా లేదా చెరువులు కోతకు గురైనా కాలువగట్టులు తెగినా వీటన్నిటికీ సంబంధించి వెంటనే తక్షణం మరమ్మతులు చేసేలాగా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే చెట్లు కూలిపోయిన, కొమ్మలు విరిగిపోయిన వాటిని తొలగించేందుకు అవసరమైన సిబ్బందిని కూడా అలాగే యంత్రాలు కూడా ఇటు క్రెయిన్లు కానీ జేసీబీలు కానీ వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు మత్స్యకారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సముద్రానికి వెళ్లకుండా పూర్తిగా అప్రమత్తం చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ.